అందరికీ షాలోం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ జయప్రవేశ ఆదివార దినాన్న దేవుని సన్నిధిలో దేవుని సమ్ముఖంలో చేరి కూడి దేవుని గొప్ప నామమును స్తుతించి గణపరచి ఆరాధిస్తున్నటువంటి దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా దైవజనుల అమ్మగారికి, నాన్నగారికి, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. అందరూ నా వెనకాల చెప్పండి, దావీదు కుమారునికి ప్రభువు పేరట వచ్చువాడు. సైలెంట్గా ఉన్నారే, కొంచెం గట్టిగా. నేను దావీదు కుమారునికి అంటాను, మీరు జయము జయము అని చెప్పండి. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక, స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము జయము. గట్టిగా చెప్పాలి, దావీదు కుమారునికి జయము జయము. ప్రభు పేరట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో, దావీదు కుమారునికి ప్రభు పేరట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో జయము జయము. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక పల్లవి చరణం పాడుకొని దేవుని నామాన్ని గణపరుచుకొని ఆ తర్వాత దేవుని గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రాజుల రాజా జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, త్వరగా రానున్న మహారాజ జై, త్వరగా రానున్న మహారాజ జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై. గట్టిగా చప్పట్లు కొడతాం. భూమి ఆకాశమును కలిగించావు, జ్ఞానముతో లోకమును స్థాపించావు. భూమి ఆకాశమును కలిగించావు, జ్ఞానముతో లోకమును స్థాపించావు. వర్షాలను కురిపించావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఉద్యమంగా. వర్షాలను కురిపించావు, వాయువును పంపించావు. జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై. నశించు పాపులను కరుణించావు, పరలోకమును విడిచి ఏతించావు. నశించు పాపులను కరుణించావు, పరలోకమును విడిచి ఏతించావు. బలియాగము జరిగించావు, పరిహారం చెల్లించావు. బలియాగము జరిగించావు, పరిహారం చెల్లించావు. అందరూ చెప్తామా, జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై, రాజుల రాజా జై యేసు రాజా జై జై. సాతాను కోరలను పెకలించావు, పాతాళ సంకెళ్ళు ఛేదించావు. సాతాను కోరలను పెకలించావు, పరలో మరణానికి
మెడ వంచావు, విజయాన్ని సాధించావు. మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు. అందరూ కలిసి చెప్తాం, జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. రాజుల రాజా జై యేసు రాజా జై జై. త్వరగా రానున్న మహారాజా జై, త్వరగా రానున్న మహారాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మమ్ములను అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ జయప్రవేశ ఆదివార దినాన్న నీ సమ్ముఖంలో, నీ సన్నిధిలో, నీ పరిశుద్ధ వదనములో నీ ప్రియ పిల్లలమైన మేమందరము ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచాం, ఆరాధించి నీ సన్నిధిని అనుభవించాం. ఈ సమయంలో మా ప్రియమైన యేసయ్య, మా సంఘము పక్షముగా, సంఘ బిడ్డల కుటుంబాల పక్షముగా, మా పక్షముగా, మా కుటుంబ పక్షముగా యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. జయ సూచకమైన మందసమా లేచి బలము తొడుగుకో. పురాతన కాలములో లేచినట్టుగా, పెర్రాజీము కొండ మీద వెర్రజిమ్ము కొన్నట్టుగా యుద్ధ సూర్యుడవై బల శౌర్యములు గల యెహోవా లేచునుగాక. మా తండ్రి నీకు వందనాలు. ఈ జయప్రవేశ ఆదివార దినాన్న కుటుంబంలో, సంఘములో, సామాజికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, జీవితంలో ఓడిపోతూ అపజయముతో జీవిస్తున్న మాకు యేసుక్రీస్తు నామములో మేము విజయోత్సాహముతో ఊరేగించబడుదుముగాక, విజయోత్సాహముతో ఊరేగించబడుదుముగాక. నీ చిత్తానికి మమ్మను మేము పరిపూర్ణంగా సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునట్టుగా ఒక మంచి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఒక్కసారి నా కోసం అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి మనమందరము కలిసి 24వ కీర్తన భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దయచేసి చదువుకున్న వాళ్ళు, చదువుతూ వచ్చిన వారందరూ కూడా గట్టిగా బిగ్గరగా చదవండి. 24వ కీర్తన భాగాన్ని మనమందరం కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 24వ కీర్తన భాగాన్ని మనమందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకునైన దేవుని వలన నీతిమత్వము నొందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి,
పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. 10వ వచనాన్ని అందరూ కలిసి చదువుదాం. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతికి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. వాక్యాన్ని ముద్దు పెట్టుకోండి. మంచిది. అందరూ లైన్గా కూర్చోండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ కూడా జయప్రవేశ ఆదివారపు శుభాకాంక్షలు. అదేవిధంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, 24వ కీర్తనలో 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటుంటే అదొక ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జయప్రవేశమును గూర్చి దావీదు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన ప్రవచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను మీరు లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను మీరు లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతికి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తల వలన పలకబడినటువంటి ప్రతి ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేరుస్తూ లోక కళ్యాణార్థమై మానవ పాప పరిహారము కొరకు 2020 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భం గుండా శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీద పుట్టి 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత కాలంలో ప్రియులారా, పస్కా పండుగ దినాన్న, శుభ శుక్రవారపు దినాన్న, పస్కా పండుగ దినాన్న ప్రపంచ మానవుల పాప పరిహారము కొరకు పస్కా బలి పశువుగా ఆయన శిలువ బలియాగం చేయడానికి ముందుగా ఆయన యెరూషలేములో జయప్రవేశం చేశారు. యెరూషలేములో ఆయన జయప్రవేశం చేశారు. ఇది అర్థము కానటువంటి నేటి క్రైస్తవులు, ఇది పండగ అని అనుకొని, ఏమనుకొని? ఇది పండగ అని అనుకొని ఆ దినాన్న యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేములో జయప్రవేశము చేసినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతించబడును గాక అని వారు దేవునిని స్తుతిస్తుంటే ఏ మట్టలు పట్టుకున్నారట? అందరూ చెప్పాలి, ఏ మట్టలు పట్టుకున్నారు? ఈత మట్టలు కాదు, ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా ఈ విషయం రాయబడింది. గొర్రె పిల్లకు ఒక ఆరాధన పరలోకంలో జరుగుతుంది. అక్కడ తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక గొప్ప సైన్య సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకొని గొర్రె పిల్లకు ఆరాధన చేస్తున్నారు పరలోకంలో. అక్కడ కూడా ఖర్జూరపు మట్టలే. మీకు ఒక మాట అంటాను, ఏంటంటే మీ మెడలో ఒక బంగారపు నెక్లెస్, బంగారపు చైన్, లేకపోతే గోల్డ్ ఇయర్ రింగ్స్ అవి ఉండగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నటువంటి చైన్ కానీ నెక్లెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ నేను రోల్డ్ గోల్డ్ తీసుకొచ్చి మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ బంగారం వస్తువులు నేను తీసేసుకొని ఇది కూడా సేమ్ అలాగే ఉంది కదా తీసేసుకోండి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎంత బంగారంలా ఉన్నా కానీ దాని విలువ వేరు, దీని విలువ వేరు. మరి ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు దేవుని స్తుతిస్తే నేటి దినాన్న క్రైస్తవులు దానికి మారుగా, దానికి ప్రతుగా ఈత మట్టలు పట్టుకొని, అది కూడా అన్యజనుల ప్రదేశాలలో, అన్యజనుల ప్రాంతాలలో తిరిగి సువార్త ప్రకటించడం చేతకాక క్రైస్తవ ప్రాంతాలలో మాత్రమే తిరుగుతూ ఇదొక పండగ అనుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పస్కా బలిపశువుగా యేసుక్రీస్తు ప్రభులు వారు వధించబడడానికి ముందుగా, ఆ ముందు ఆదివారం ఆయన ఒక బలి పశువుగా యెరూషలేము వీధులలో ఊరేగించబడ్డాడు. అమ్మ, బలి పశువుగా
యెరూషలేము వీధులలో ఆయన ఊరేగించబడ్డాడు. ఒక మేకను బలి వేసేటప్పుడు దానికి శుభ్రంగా స్నానం చేయించి, పసుపు కుంకాలు పూసి, వేపాకులతో ఒక దండ తయారు చేసి దాని మెడలో వేసి, ఒక గొప్ప జనసమూహముతో తీన్మార్ డప్పులు కొట్టుకుంటూ డాన్స్ వేసుకుంటూ వెళ్తుంటే అందరికీ సంబరమే, అందరికీ పండగే. కానీ ఆ మేకను ఎప్పుడైనా చూసారా? ఎంతమంది దాన్ని పట్టుకుని, తాడు పట్టుకుని లాగినా కానీ అది కదలదు, బిగిసిపోయి ఉంటుంది. ఎందుకో తెలుసా? దానికి అర్థమైపోయింది, నేను బలి పశువును. వీళ్ళు నన్ను బలి వేయడం కోసం వీళ్ళు పండగ చేసుకుంటున్నారని దానికి అర్థమైంది. అదే జరిగింది అంతే నాన్న. యేసు క్రీస్తు ప్రభులు వారు శిలువ బలి యాగానికి ముందుగా ఆయన బలి పశువుగా యెరూషలేము వీధులలో ఊరేగించబడ్డాడు. నేను ఒక మాట అంటాను, ఎవరైనా ఒకరు చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని ఆ దినాన్న ఏం చేస్తారు? భూస్థాపితం చేస్తారు. సమాధి కార్యక్రమం చేసి మట్టిలోంచి తీయబడిన శరీరాన్ని మట్టిలో కప్పెట్టేస్తారు. ప్రతి సంవత్సరం ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ప్రతి సంవత్సరం గొయ్యి తీసి ప్రతి సంవత్సరం భూస్థాపన చేస్తారా? ఒకసారే భూస్థాపితం కార్యక్రమం చేసి ప్రతి సంవత్సరం ఏం చేస్తారు? జ్ఞాపకార్థ కూటం పెట్టుకుంటారు. అంతేనా? మరి ఈ క్రైస్తవులకి ఏమర్థమైందో నాకు తెలియదు. యేసు ప్రభువు చెప్పినట్టుగా లేఖనములను కానీ లేఖనములలో ఉన్న దేవుని శక్తిని కానీ మీరు ఎరుగకపోవుట వలన పొరపాటు పడుచున్నారు అని చెప్పాడు. అలాగే వీళ్ళకి దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి తెలియక ఇది పండగ అనుకొని ప్రతి సంవత్సరం యేసు ప్రభువుని మట్టలు పట్టుకొని ఊరేగిస్తూనే ఉన్నారు. నా ప్రియులారా, అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు జయప్రవేశ ఆదివార దినాన ఏం జరిగింది అని అంటే, ఈరోజు మనము ధ్యానం చేసే అంశము యేసు అధిరోహించిన గాడిద, విలువలేని జీవితాలకు విలువనిచ్చే దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభులు వారు పస్కా పండుగకు ముందుగా జయప్రవేశ ఆదివార దినాన్న ఆయన ప్రియులారా యెరూషలేములో జయప్రవేశం చేశాడంటూ 4 సువార్తలలో కూడా ఈ జయప్రవేశమును గురించి భక్తులు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. 4 సువార్తల్లో ఎక్కడెక్కడ వ్రాయబడిందో రెఫరెన్స్లు చెప్తాను. రాసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రాసుకోండి. మీకు ఒక మాట చెప్తున్నాను, మీ బైబిల్తో పాటు ఒక పుస్తకం, ఒక డైరీ కానీ, ఒక పుస్తకం కానీ, ఒక పెన్ కానీ మెయింటైన్ చేయండి. రాసుకోవాలి. రాసుకోవడం అనేది మంచి అలవాటు. అది ఆ రాసుకున్న వాక్యాన్ని వారమంతా ఏం చేయాలి? ధ్యానించాలి, నెమరు వేసుకోవాలి. అది ధ్యానించేటప్పుడు దైవజనుల్లోంచి మాట్లాడి దైవజనుల్లోంచి తెలియజేసిన విషయాల కంటే నూతనమైన లోతైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చదివి ధ్యానించడం ద్వారా ఇంకా నూతనమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లోనూ, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లోనూ, లూకా సువార్త 19వ అధ్యాయము 29 నుంచి 40 వచనాల్లోనూ, యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనంలోనూ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జయ ప్రవేశమును గూర్చి 4 భక్తులు ప్రియులారా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయడం జరిగింది. నా ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాలి. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభులు వారు జయప్రవేశం చేశారు. యెరూషలేముకు యేసుక్రీస్తు వెళ్ళడం ఆయనకి కొత్త ఏమీ కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేముకు వెళ్ళడం అదే మొదటిసారి కాదు. బైబిల్ లేఖనాలను మనము పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రతి సంవత్సరం యెరూషలేముకు వెళ్ళేవారని లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనంలో ఈ మాట మీరు చదువుకోవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనంలో, ఏటేటా తన తల్లిదండ్రులతో కలిసి ఆయన యెరూషలేముకు పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళేవాడని లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో వ్రాయబడింది. ఆయన తల్లిదండ్రులతో కలిసి ఏటేటా యెరూషలేములో పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళేవాడని.
కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేముకు వెళ్ళినా కానీ ప్రాముఖ్యంగా 3 విషయాలు, యెరూషలేముకు వెళ్ళినటువంటి ప్రాముఖ్యమైన 3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడ్డాయి. మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 27 వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 27 వచనంలో ప్రియులారా, ఆయన కన్య మరియ గర్భం గుండా పుట్టినప్పుడు 8వ దినాన్న ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున దేవాలయానికి తీసుకొని వెళ్ళి 8వ దినాన్న ఆయనకు సున్నతి చేసి యేసు అని నామకరణం చేసినప్పుడు పిల్లరా, ఆ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును యెరూషలేములోని దేవాలయమునకు తీసుకుని వెళ్తే సిమియోను అనే యాజకుడు ఆయనను చేతులతో ఎత్తుకొని ఆయనను స్తుతించాడు. నాదా అంటూ ఆయనను స్తుతించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన యెరూషలేముకు వెళ్ళినటువంటి 3 సందర్భాల్లో ప్రాముఖ్యమైన సందర్భం 8వ దినాన్న, ఆయన పుట్టిన 8వ దినాన్న ఆయన యెరూషలేములో దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఆయనకు సున్నతి చేసి యేసు అను నామకరణం చేశారు. రెండవ విషయం ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 42వ వచనం. లేదా ఒకసారి పిల్లరా, అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభులు వారు లూకాసు వార్తలో 2వ అధ్యాయం 42వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 42వ వచనంలో ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, అంటే రెండవసారి ఎప్పుడు వెళ్ళాడు? 8వ దినాన్న దేవాలయానికి వెళ్ళాడు సున్నతి చేయించుకోవడానికి. రెండవదిగా ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు 42వ వచనంలో ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున, వాడుక అంటే అర్థం ఏంటి? అలవాటు. ప్రతి సంవత్సరం యెరూషలేములో జరిగే పండుగను, ఆ పండుగలో పాలు పొంది ఆ పండుగను ఆచరించడం ఆయనకు అలవాటు. వాడుక చొప్పున 12వ ఏట తన తల్లిదండ్రులతో కలిసి ఆయన పస్కా పండుగను ఆచరించడం. 12వ ఏట ఎన్నో సంవత్సరం చెప్పాలి? ఫస్ట్ ఎప్పుడు వెళ్ళాడు? 8వ దినాన్న దేవాలయానికి తీసుకుని వెళ్ళి సున్నతి చేయించారు. రెండవది ఎప్పుడు వెళ్ళాడు? ఆయన 12వ సంవత్సరంలో. ఆ 12వ సంవత్సరంలోనే పిల్లరా తల్లిదండ్రులు ఆయన వెనకాల వస్తున్నాడేమో అనుకొని 2-3 దినాలు ప్రయాణం చేసుకొని వెళ్ళిపోయారు. కానీ చూసుకుంటే ఆయనకు అనిపించలే. మళ్ళీ వెతుక్కుంటూ యెరూషలేం దేవాలయానికి వస్తే దేవాలయంలో ధర్మశాస్త్ర ఉపదేశకులతోనూ ధర్మశాస్త్ర పండితులతోనూ లేఖనములను గూర్చి ఆయన తర్కిస్తున్నాడట. తర్కించి వారిని లేఖనములను బట్టి ఒప్పిస్తున్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని చూచి వారు ఆశ్చర్యపోయారు. కానీ ఆ దినాన్న మరియమ్మ తల్లి, నీ తండ్రి నేను నీ కోసం ఎంత తల్లడిల్లిపోయామో నీకు తెలుసా? నా కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలియదా? నేను వచ్చిందే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నేను వచ్చిందే తండ్రి పనుల మీద ఉండడానికి అని చెప్పి యేసు ప్రభు అక్కడ జ్ఞాపకం చేశారు. ఓకేనా? ఇకపోతే ప్రియులరా, మూడవదిగా ఆయన యెరూషలేముకు వచ్చిన ఇంకొక సందర్భం ఏంటంటే, యెరూషలేముకు ఆయన వచ్చిన మరొక సందర్భం ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, యెరూషలేములో బెతస్దా కోనేరు అనబడిన ఒక కోనేరు కలదు. ఆ కోనేటికి 5 మండపములు ఉన్నాయి. ఆ కోనేటికి ఎన్ని మండపాలు? 5 మండపాలు. ఆయా సమయాలలో దేవదూత వచ్చి ప్రియులారా నీళ్లు కదిలిస్తుంది. దేవదూత వచ్చి నీళ్లు కదిలించు వేళ ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనను ఎవడైతే ముందుగా ఆ కోనేటిలోనికి దిగునో వాడు బాగుపడుతున్నాడు. అది బెతస్దా కోనేరు, మహిమ కలిగిన కోనేరు. అది బెతస్దా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ మహిమ వచ్చేది. కానీ నిజంగానే ఆ బెతస్దా కోనేటిలోనికి దేవదూత దిగి వచ్చి నీళ్లు కదిలించడం, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. నా ప్రియులారా, అయితే మీరు జాగ్రత్తగా వినండి. అక్కడ 38 ఏండ్ల నుండి ఒక రోగి పడి ఉన్నాడట. అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి?
38 సంవత్సరాల నుంచి రోగి ఒకడు అక్కడ పడి ఉన్నాడు. దేవదూత రావడం, నీళ్లు కదిలించడం, ఎవడో తనకంటే ముందుగా ఆ కోనేటిలో దిగి బాగుపడిపోతున్నాడు. ఈరోజు దిగుదాం, రేపు దిగుదాం, ఎల్లుండి దిగుదాం అని చెప్పి అలా వాయిదాల మీద వాయిదాలు వేసుకున్నాడు. ఇకపోతే ఇంకొక మాట ఉంటుంది అక్కడ, ఏమనంటే ఎవడో వస్తాడు నన్ను తీసుకెళ్ళి కోనేటిలో పడేస్తాడు. ఎవడొస్తాడు చెప్పండి అమ్మా, ఎవడొస్తాడు చెప్పండి? మనం కూడా ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకండి. ఏదో చెయ్యాలి అంటే కనుక మనమే చెయ్యాలి. ఎవడో రాడో నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు దేవుని కోసం ఏదో చెయ్యాలని భారము, ఆసక్తి, పట్టుదల కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పక్షంగా కార్యాలు చేస్తాడు ఆయన. అలా ఎదురు చూస్తే యేసు ప్రభు ఆ కోనేటి దగ్గరికి వచ్చి స్వస్థత పొందగోర్చున్నావా అని అడిగితే, అయ్యా నీళ్లు కదిలించు వేళ నన్ను కోనేటిలోనికి దించడానికి నాకెవ్వడో లేడయ్యా. నేను దిగుదామనుకుంటే నాకంటే ముందుగా మరొకటి దిగిపోతున్నాడు. 38 సంవత్సరాల జీవితం అంతా కోనేటి దగ్గరే గడిచిపోయింది. సగ జీవితం అంతా కోనేటి దగ్గరే గడిచిపోయిందండి. వాడి నిర్లక్ష్యం, వాడి బద్ధకం, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని. అప్పుడు యేసుప్రభు, నిజంగా చెప్తున్నాను, యెరూషలేములో యేసుప్రభు మూడవదిగా ఆయన వచ్చినప్పుడు ఆ కోనేటి దగ్గరగా ఆయన వెళ్ళకపోతే వాడి జీవితాంతం కోనేటి దగ్గరే ఉండి అక్కడే చచ్చిపోతున్నామో. కానీ యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. వెంటనే వాడు లేచి తన పరుపెత్తుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ దినం ఏ దినమో తెలుసా? యెరూషలేములో విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచినందున, విశ్రాంతి దినమున ఆయన ఒక స్వస్థత కార్యాన్ని చేసినందున ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనబడిన వారు, యూదులందరూ పిల్లరా ఆయనకు వ్యతిరేకంగా గుంపు కూడి, విశ్రాంతి దినమున నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆయన అంటాడు, విశ్రాంతి దినాన్న మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ఒకడికి ప్రాణం పోయడం ధర్మమా, ప్రాణం తీయడం ధర్మమా అంటూ, మీలో ఎవరికైనా ఎద్దు కానీ గాడిద కానీ గోతులో పడిపోతే విశ్రాంతి దినాన తీయరా అంటూ వారికి ఒక గుణపాఠం చెప్తాడు అక్కడ. పిల్లరా, ఈ 3 సందర్భాలు ప్రాముఖ్యంగా ఆయన యెరూషలేముకు వచ్చినటువంటి విషయాలు బైబిల్లో నమోదు చేయబడ్డాయి. నా ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము, అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, 21వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుకుందాం. తరువాత యెరూషలేములోనికి సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగేకు వచ్చినప్పుడు, జాగ్రత్తగా వినాలి, యెరూషలేమునకు సమీపంగా ఒలీవ చెట్ల కొండ అనగా ఒలీవల కొండ, ఆ ఒలీవల కొండ మీదే గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. బేత్పేగే అంటే ఆ యెరూషలేమునకు ఒలీవ చెట్ల కొండకు సమీపమున ఉన్నటువంటి బేతనీయ గ్రామము. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మీకు ఎలా తెలుసండి బేతనీయ గ్రామం అని అనుకుంటారేమో. మార్కు సువార్తలో బేతనీయ అని రాశాడు ఆయన. ఓకేనా? బేత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి. ఏమని చెప్పాడు? ఆ బేతనీయ గ్రామంలో యేసు ప్రభు ప్రియులారా ఉన్నప్పుడు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళండి. మీరు ఆ గ్రామములోనికి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, అందరూ చెప్పాలి, కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితో ఉన్న ఒక పిల్లయు, దాని గాడిద యొక్క పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి, ఈ 2 విషయాలు బాగా ఆలోచించాలి. కట్టబడి ఉన్న గాడిదయు, గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి ఏం చేయాలన్నాడు? వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీకు ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. 3వ విషయం, ఒకటి కట్టబడినది, రెండవది ఏం చేయాలి? వాటిని విప్పమన్నాడు, రెండవది విప్పాలి. 3వది ప్రియులారా, అది ప్రభువునకు
కావలసి ఉన్నది. ఎవరికి కావాలట? ఈ ఒక్కసారి ఆగుదాం. గాడిదను ఎవరైనా కడతారా? మీకు తెలుసా? మీరు చూసారా? మీరు విన్నారా? ఎక్కడైనా ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా గాడిదలను కడతారా? గేదెలను కట్టుకుంటారు, మేకలను కట్టుకుంటారు, ఆవులను కట్టుకుంటారు, ఎద్దులను కూడా కడతారు. కట్టలేనిది ఏదైనా ఉందంటే గాడిద, ఆబోతును కూడా కట్టరు. అర్థమవుతుందా? అందుకే కదా ఊరుమ్మడి ఆబోతులో తిరుగుతున్న వీటిరా అంటారు. అచ్చొచ్చిన ఆబోతులాగా మోరంపూడి ఆబోతులో తిరుగుతున్నావు అంటారు కదా. ఆబోతును కట్టరు, గాడిదను కట్టరు. కానీ ఇక్కడ ఈ విచిత్రం ఏంటంటే కట్టబడి ఉన్న గాడిద, అది గాడిద కాదు. గాడిద వంటి జీవితాలు జీవిస్తున్నటువంటి మానవులమైన మనకు సూచనగా ఉంది. అంటే అర్థం ఏంటంటే పాపం అనే కట్లు, శాపం అనే కట్లు, అపవాది బంధకాలు అనే కట్లు, చెడు వ్యసనాలు అనే కట్లు, సినిమాలు సీరియళ్ళు అనే కట్లు, అబద్ధాలు బూతులు అనే కట్లు, దొంగతనాలు వ్యసనాలు అనే కట్లు, నువ్వు ఏ కట్లతో కట్టబడ్డావో, ఏ బంధకాలతో బంధించబడ్డావో, ఏ సంఖ్యలతో నీవు బంధించబడ్డావో, ఆ సంఖ్యల నుండి, ఆ కట్ల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కట్టబడిన గాడిద పిల్లను దాని కట్ల నుండి విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మిమ్మును ఏమైనా అనిన ఎడల, ఇది ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలియును. ఎవరికి కావాలి? నేను చాలామంది దేవుళ్ళు దేవతల ఫోటోలు చూశాను, వాళ్ళ కోసం విన్నాను, చదివాను. వాళ్ళ వాహనాలు ఏంటో మనకు తెలుసు. ఏ దేవుడు ఏ దేవత కూడా గాడిదను వాహనంగా చేసుకోలేదు. చేసుకున్నారా? చివరికి మూషికం, ఎలక కూడా వాహనమే, గరుడ వాహనం, పెద్ద పులి వాహనమే, పంది వాహనం, కుక్క వాహనం, ఇలా ప్రతి వాటిని వాడుకున్నారు వాహనాలుగా. కానీ ఎవ్వరూ గాడిదను వాహనంగా వాడుకోలేదు. యేసు ప్రభు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? మరి మనం చదివాం కదా కీర్తన 24వ కీర్తనలో, మహిమగల రాజు. పూర్వ దినాలలో రాజుల చరిత్రలో రాజులకు పట్టాభిషేకం చేయడానికి ఎలా పట్టాభిషేకం చేసేవారో తెలుసా? రాజులకి పట్టాభిషేకం ఎలా జరిగిందో తెలుసా? దావీదుకు పట్టాభిషేకం, సౌలుకు పట్టాభిషేకం, సొలొమోనుకు పట్టాభిషేకం, తర్వాత అబ్షలోముకి పట్టాభిషేకం. వీళ్ళకి ఎలా పట్టాభిషేకం జరిగిందో తెలుసా? వారిని గాడిద మీద ఎక్కించి పట్టాభిషేకము చేసి ప్రియులారా వారికి జైలు పలికారు. మీరు చదువుకోండి, రాజుల చరిత్రలో వారు గాడిద మీదే రాజుగా పట్టాభిషేకం చేసినట్టుగా రాజుల చరిత్రలో నేను చాలా రెఫరెన్సులు చదివాను. యేసుక్రీస్తు ప్రభులు వారు రాజు కనుక. అసలు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, యూదులందరూ కూడా మెస్సయ్య అనబడినటువంటి రాజు వచ్చినప్పుడు ఆయన గుర్రం మీద వస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఆయన ఎలా వచ్చాడు తెలుసా? వారి ఊహలు, వారి ఆలోచనలు అన్నీ తల్లక్రిందులు చేసి ఆయన భారవాహకపు పశువు పిల్ల అయినటువంటి గార్ధబము మీద ఆయన యెరూషలేములోనికి వచ్చాడు. ప్రియులారా, ఇకపోతే ఇది ప్రభువునకు కావాలయును. ఎవరికి కావాలట? ఎవరికి కావాలి? అసలు జంతువులలో ఏది మామూలు చెప్తున్నా, యానిమల్స్లో కింగ్ ఏది? జంతువులలో రాజు. యానిమల్స్లో కింగ్ ఏది? సింహం. సింహాన్ ఇప్పుడు ఎవరిని పోల్చుకున్నాగా, ఏ మనిషి అయినా కానీ దేంతో పోల్చుకుంటాడు చెప్పండి? నేను ఎవరినో తెలుసా? సింహాన్ని. క్రైస్తవులు సింహంతోనే పోల్చుకుంటాం. ఎందుకంటే మనకు ఆ లేఖనాల ఆధారంగా ఉన్నాయి. ఆయన యూదా గోత్రపు సింహం కనుక నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటాడు. అంటే సింహంతో పోల్చుకోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవుడు యేసయ్య యూదా గోత్రపు సింహం కనుక. సింహం ప్రియులారా దేనికి భయపడదు, ధైర్యానికి సాదృశ్యం. సింహానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? కుళ్ళిపోయిన దాన్ని,
ఏదో వేటాడి వదిలేసిన దాన్ని, పురుగులు పట్టిన దాన్ని, చచ్చిన దాన్ని తిందో. ఫ్రెష్గా వేటాడి తింటుంది అది, దానికి ఉన్న గుణం. సింహం గుంపు గుంపులుగా వెళ్దో, ఒంటరిగా వెళ్ళి వేటాడుతుంది. అందుకే సింహంతో పోల్చుకోవడానికి. కానీ అది సింహము ఒక క్రూర మృగం. దానికి దయ, జాలి, కనికరం అనేది ఉండదు. నా ప్రియులారా, మీకు ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి. పక్షులలో కింగేది పక్షిరాజు. పక్షులలో కింగేది పక్షిరాజు. ఓకేనా? ఇకపోతే వెజిటేబుల్స్లో కింగేది వంకాయ. కిరీటం పెట్టుకుని ఉంటుంది నెత్తి మీద, తెలుసా మీకు? నెత్తి మీద కిరీటం పెట్టుకుని ఉంటుంది. అలా ఇప్పుడు ఎవరిని చూసుకున్నా గొప్ప గొప్ప జంతువులతోనే పోల్చుకోవడానికి గుర్రం ఎక్కాలనుకుంటాడు, ఏనుగు ఎక్కాలనుకుంటాడు, ఒంటె ఎక్కాలనుకుంటాడు, విమానం ఎక్కాలనుకుంటాడు, కారు ఎవడైనా గాడిద ఎక్కాలనుకుంటాడా? యేసు ప్రభు గాడిదను కోరుకున్నాడు. గాడిదను యేసయ్య ఏం చేసుకున్నాడు? ఇది ప్రభువు నాకు కావలయును అని చెప్పమన్నాడు. 4వ వచనంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. జరిగెను అని అన్నాడు. జరిగిపోయిందా, జరిగించాలా? నా మాట అర్థమైందా? జరిగిపోయిందా, జరిగించాలా? జరిగిపోయింది. జరిగిపోయిన దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మట్టలు పట్టుకొని వీధులంట ఆయనను ఊరేగించవలసిన పని లేదు. ఓకేనా? ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చబడినట్లు ఇది జరిగాను. ఏ ప్రవక్త చెప్పాడు? ఏంటి ఆ ప్రవచనం అంటే? ఆ ప్రవచనం 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహకపు పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఈ ప్రవచనం జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టక పూర్వం 750 సంవత్సరాల క్రితం జకరియా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టి లోక కళ్యాణార్థమై మానవ పాప పరిహారం కొరకు పస్కా బలి పశువుగా వధించబడడానికి ముందు ఆయన ఒక బలి పశువుగా యెరూషలేములో జయప్రవేశం చేస్తాడంటూ ఆయన యొక్క జయప్రవేశమును గురించి జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ ప్రవచనాన్ని వ్రాశాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రవచనం 750 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు పుట్టకముందు జకరియా ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని నెరవేర్చునట్లుగా, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చబడినట్లు యేసు ఇది జరిగించాడు. నెరవేరిపోయిన దాన్ని నెరవేర్చవలసిన పని లేదు. ఇప్పుడు నెరవేరిపోయిన దాన్ని అసలు వాక్యంలో ఉన్న డెప్త్ వదిలేశారు. అసలు జయప్రవేశ ఆదివారం దినాన్న ఏం జరిగింది, యేసు ప్రభు ఏం చేశాడు అన్నది వదిలేసి మట్ల పట్టుకుని ఈదులోకి వచ్చి చెయ్యి పాటించమన్న దాన్ని ఏమో పాటించకుండా పాటించరాని దానిని పాటిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఆ తరువాత యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వాళ్ళు చేసినట్టు 6వ వచనంలో, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా. గాడిద పిల్లను చెప్పాలి. గాడిదను మనమున్నాం, మన పిల్లలేరి తల్లిదండ్రులు మందిరానికి వస్తే సరిపోదు. మనమేమనుకుంటామంటే వాక్యం వినవ్వట్లేదు, దేవుని సన్నిధిలో కుదురుగా ఉండట్లేదు, ఉంచట్లేదు అని అనుకుంటాం కదా. ఇంటికాడ ఎవరికో అప్పచెప్పి మనం మందిరానికి వచ్చేస్తే ఇంటికి వెళ్ళేసరికి ఏం చేస్తారో తెలుసా? వీళ్ళు నీకున్నంత బాధ్యతగా మీ అమ్మైనా మీ అత్తగారైనా ఎవరైనా సరే మీకు ఉన్నంత బాధ్యతగా, తల్లికి తండ్రికి ఉన్నంత బాధ్యతగా చూస్తారా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని బుద్ధి నేస్తున్నారని, వాళ్ళక టీవీ సినిమాలు చూడనివ్వరని వాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తారు ఆడుకోమని. ఆడుకుంటుంటే పక్కోడు ఏం చేస్తాడంటే ఏదో రాయించుకుని తల మీద బొక్కెట్టేస్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అది పెద్ద శోధన. అర్థమైందా? అందుకే చెప్తున్నా, గాడిద పిల్లలను వదలకండి. బాల్యం నుంచి మీ పిల్లలు దేవుని మందిరంలో పెరగాలి. వాళ్ళు అల్లరి చేస్తే చేయనివ్వండి. మన చిన్నప్పుడు మనం అల్లరి చేయలేదా? ఆ అల్లరి అవన్నీ చేసే కదా ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి ఏం చేయాలంటే
వాళ్ళకి స్నాక్స్ తీసుకొచ్చేసి, లేకపోతే మనకి దూరంగా ఉంటే కనుక ఒక లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి కడుపు నింపేస్తూ ఉంటే చక్కగా తినేసి ఆడుకున్నంతసేపు ఆడుకుని పడుకుని పోతారు అంతే. అర్థమవుతుందా? అంతే తప్ప పిల్లలను వదిలిపెట్టేసేయకండి. నా ప్రియులారు, గాడిద పిల్లను తీసుకొని రాగానే యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి శిష్యులు ఏం చేశారంటే దాని మీద తమ వస్త్రములను కప్పారట. ఏం కప్పారట? గాడిద విలువలేని జీవి. చెప్పాలి, గాడిద ఎంత విలువలేని జీవి అంటే గాడిద మీద ఎంగిల్ని లేస్తారు, గాడిద మీద చెప్పులు విసురుతారు, గాడిద మీద రాళ్ళు విసురుతారు. వింటున్నారా? అంతెందుకు, గాడిద అంటే మనకి ఎంత లోకు అంటే ఎవరినైనా తిట్టాలంటే ఏమని తిడతాం? హలో, మీరు ఎప్పుడైనా తిట్టారా? గాడిదలాగా ఉన్నావు అని తిట్టారా? తిట్టమా? ఇంకపోతే అడ్డగాడిదలాగా ఉన్నావు, ఇంకొంచెం ప్రమోషన్ ఇచ్చి అడ్డగాడిదలా ఉన్న పని పాట లేదా అంటాం. ఇంకేమని తిడతాం? గాడిద గుడ్డేం కాదు, టాంకి ఎగ్గేం కాదు అంటాం. అంటే గాడిద అంటే మనకి ఎంత లోకువా? ఇప్పుడు ఎవరినైనా తిట్టాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళని తిట్టొచ్చు కదా. మధ్యలో గాడిద ఏం చేసింది? నిన్ను దాన్ని తీసుకొచ్చి తిడుతున్నావు ఎందుకు అంటే గాడిద అంటే అంత లోకువా? సింహాన్ని తిట్టు, సింహంలా ఉన్నావు, ఏనుగులాగా ఉన్నావు అని అంటావా? అనం కదా. నా ప్రియులారా, గాడిద అంటే లోకువా. అందుకే గాడిద మీద ఆ విలువ లేనటువంటి, నీచమైనటువంటి, హీనమైనటువంటి, దౌర్భాగ్యమైన పెంటల మీద, చెత్తల మీద, రోడ్ల మీద, ప్రియులారా ప్లాట్ఫామ్స్ మీద విచ్చలవిడిగా తిరిగే ఆ పనికి మాలిన గాడిదను తీసుకొని వచ్చి దాని మీద వస్త్రములను వేయగా యేసయ్య ఆ గాడిద మీదకి ఎక్కి ఆ గాడిద మీద కూర్చున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో, పాపంలో విచ్చలవిడిగా జీవిస్తూ వ్యసనాలకు బానిస అయిపోయి జీవిస్తున్నంత కాలము ప్రియులారా ఒక మనిషి విలువ లేకుండానే జీవిస్తాడు. ఎప్పుడైతే ఆ విలువ లేని జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తులు యేసయ్యను రక్షకునిగా అంగీకరించి తమ హృదయంలో యేసయ్యకు చోటిచ్చి తమ జీవితాన్ని యేసయ్యకు సమర్పిస్తారో విలువ లేని వారి జీవితాలకు యేసయ్య విలువ తీసుకొస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఆ బట్టలు వేసిన తర్వాత జనసమూహములలో 8వ వచనం, 21వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం, జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. గాడిద ఎక్కడ నడిచేది? పెంటల మీద, చెత్త మీద, ఎక్కడెక్కడో పనికి మాలిన స్థలాల్లో నడిచే ఈ గాడిద మీదకి ఎప్పుడైతే యేసయ్య ఎక్కి కూర్చున్నాడో దాని మీద వస్త్రాలు వేయడమే కాకుండా దాని కాలికి మట్టంటుకోకుండా దారి పొడుగున పట్టు వస్త్రాలు పరిచారట. వేరొక సువార్తలు అన్నాడు దారి పొడుగున పట్టు వస్త్రాలు పరిచిరి. ఇకపోతే ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనకు ముందు వచ్చుచున్నవారు, వెనుక నుండి వచ్చుచున్నవారు, ప్రియులారా దావీదు కుమారునికి జయము జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అంటూ కేకలు వేశారు. జయము అనే మాట దగ్గర హోసన్నా అనే మాట ఇక్కడే బైబిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడింది. హోసన్నా అంటే అర్థం ఏంటంటే జయము. చెప్పాలి, హోసన్నా అంటే అర్థం ఏంటి? అందరూ చెప్పాలి. హోసన్నా అంటే జయము అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎప్పుడైతే ఆ కేకలు వేస్తూ జయ జయలు పలుకుతుంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనబడిన వారు, ప్రధాన యాజకులు అనబడిన వారు ఆ చిన్న పిల్లల మీద కోపపడి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం లేదు, నీకైనా అర్థమవుతుందా అని అడిగితే ఆ దినాన్న యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? వీరు నోర్లు మూసుకుంటే కనుక ఈ రాళ్ళు కేకలేస్తాయి, వీళ్ళు నోర్లు మూస్తే కనుక ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పాడు. చెప్పి ఇప్పుడు మట్టలు పట్టుకుని వెళ్ళి పండగ చేయడం కాదు, కానీ ఆ దినాన్న యేసు ప్రభు ఏం చేశాడో అది నేటి సంఘాలలో, నేటి మందిరాలలో విశ్వాసులు, దైవ సేవకులు, సంఘాలు వాటిని పాటించాలి. యెరూషలేములో జయప్రవేశము చేసిన యేసయ్య ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటిగా ప్రియులారా సంఘాన్ని లేకపోతే దేవాలయమును ఆయన సంస్కరించాడు. దేవాలయాన్ని ఏం చేశాడు? సంస్కరించాడు. దేవాలయాన్ని ఆయన సంస్కరించాడు. దేవాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, దేవాలయంలో ఏం జరుగుతున్నాయి? అక్రమాలు జరుగుతున్నాయి.
దేవాలయంలో అన్యాయం జరుగుతుంది. దేవాలయంలో ప్రియులారా వ్యాపారపు కేంద్రంగా మారిపోయాయి దేవాలయాలు. దాన్ని తీవ్రంగా ఖండించాడు యేసయ్య. దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో జరుగుతున్న అన్యాయము, అక్రమము, అన్యాయముతో కూడిన వ్యాపారాలను ఆయన తీవ్రంగా ఖండించి గువ్వలు అమ్మువారి పీటలు, గువ్వల్ని తీసి ఎగరేసేసాడు. గొర్రెలు, మేకలు వాటన్నింటినీ విప్పేశాడు. తాళ్ళు తీసుకొని కొరడా చేసుకొని ఆ కొరడాతో ఆ రోజు యేసయ్యను మరొక కోణంలో చూశారు వాళ్ళు. అప్పటి వరకు వదకు తేబడిన గొర్రె పిల్లల అన్నిటికీ మౌనంగా ఉన్న యేసయ్య ఆ రోజు కొరడా పట్టుకొని, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చారా అంటూ రోకలు మార్చి వారి పల్లలు తోసేసి గువ్వలను ఎగరగొట్టి ఆ పశువులన్నిటినీ గెంటేశాడు. వినండి, ఈరోజు మట్టలాదివారం అంటూ ఇది పండగ అనుకుంటూ పండగ సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ దేవాలయాలను సంస్కరించాలి. ఏం సంస్కరించాలి? నేటి దినాన్న కూడా పెద్ద పెద్ద మందిరాల బయట వ్యాపారపు కేంద్రాలు ఎక్కువైపోయాయి. కర్చీఫులు అమ్మేసుకోవడం, నూనెకాయలు అమ్మేసుకోవడం, క్యాసెట్లు అమ్మేసుకోవడం, పుస్తకాలు అమ్మేసుకోవడం, ప్రతీదీ వ్యాపారమే. మందిరాల దగ్గర అన్ని వ్యాపారమే. మందిరం బయట ఏదైనా బుక్ స్టాల్ వేసుకోవాలన్నా, లేకపోతే అక్కడ ఏదైనా కొట్టు పెట్టుకోవాలన్నా, అక్కడ ఏదైనా ఐస్ క్రీమ్ బండి ఏదైనా పెట్టుకోవాలన్నా ఆ దేవాలయానికి సంబంధించిన పాస్టర్ గారికి, ఆ సంఘ పెద్దలకి సగానికి సగం కమిషన్ ఇవ్వాలి. ఈరోజు పెద్ద పెద్ద మందిరాలు, నేను ఎవరిని విమర్శించట్లేదు, బైబిల్ మిషన్ల దగ్గర ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి బైబిల్ మిషన్ మందిరాల దగ్గర ఏం జరుగుతుంది? వ్యాపారం జరగట్లేదా? నూనెకాయలు అమ్మట్లేదా? లేకపోతే జీవజలాల పేరిట నీళ్ళు అమ్ముకోవట్లేదా? ఇకపోతే ప్రియులారా, పెద్ద పెద్ద మందిరాల దగ్గర గుడారాల పండగలైనా, గుత్తిలో జరిగే బైబిల్ మిషన్ సభలైనా, గుంటూరు గోరంట్లలో జరిగే గుడారాల పండగ, అక్కడంతా వ్యాపారమే. ఇకపోతే చెప్పక్కర్లేదు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు, ఆయన లోపల వ్యాపారమే, బయట వ్యాపారమే. ఆయనతో టీ తాగాలంటే ఖర్చు అవుతుంది, ఆయనతో టిఫిన్ చేయాలంటే ఖర్చు అవుతుంది, ఆయనతో భోజనం చేయాలంటే ఖర్చు అవుతుంది, ఆయనతో సెల్ఫీ దిగాలంటే ఖర్చు అవుతుంది. ఆయన సేవకుడో సెలబ్రిటీయో నాకైతే తెలియదు, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని దేవాలయాలను వ్యాపారపు కేంద్రాలుగా మార్చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా తీవ్రమైన కోపంతో ఆయన కొరడా జులిపించి, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారంటూ సంఘాన్ని దేవుడు ఏం చేశాడు? సంస్కరించాడు. దేవాలయాన్ని శుద్ధి చేసి దేవాలయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆయన ఖండించాడు. ఇది జరగాలి ఈరోజు మందిరంలో. నేటి సంఘాలలో, నేటి మందిరాలలో యేసుక్రీస్తు ఏ విధంగా అయితే దేవాలయాన్ని సంస్కరించాడో, దేవాలయాలలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఆయన తీవ్రంగా ఖండించాడో, ఇది నేటి సంఘాలలో జరగాలి. జరుగుతుందా ఈరోజు? మార్టిన్ లూథర్ గారు, లూథరన్ సంఘ వ్యవస్థాపకులు. మార్టిన్ లూథర్ గారు అంటేనే సంఘ సంస్కరణకర్త. ఆయన సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని సంస్కరించాడు ఆయన. ఈరోజు ఆయన పేరు చెప్పుకుంటున్న లూథరన్ సంఘం ఎన్నో ఆచారాల ఊపిలో, వాక్యాన్ని తొంగలో తొక్కి ఆచారాల ఊపిలో మునిగిపోయింది. ఆయన చేసిన ప్రయాస, ఆయన పడ్డ పోటంతా వ్యర్థం చేసేశారు. నా ప్రియులారా, యేసు ప్రభువు చేసిన ఆ సంఘ సంస్కరణ, ఆ సంఘంలో జరుగుతున్న అన్యాయాన్ని ఆయన మొట్టమొదటిగా ఒకటి విడుదల దినము. అందరూ చెప్పండి, విడుదల దినము, డే ఆఫ్ డెలివరెన్స్. కట్టబడి ఉన్న గాడిదకు విడుదల వచ్చిన దినము. రెండవది ప్రియులారా ఏంటో తెలుసా? సంఘ సంస్కరణ దినము. మందిరంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఆయన సంస్కరించాడు. వాటన్నిటిని తీవ్రంగా వ్యతిరేకించి, ఖండించి, వాటన్నిటిని దేవాలయంలో నుండి బహిష్కరించాడు. వెంటనే అక్కడ ఏమని రాయబడుతుందో తెలుసా? ఈయనేం చేస్తున్నాడు అని అనుకుంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న వాక్యాన్ని ఆయన శిష్యులు అక్కడ జ్ఞాపకం చేసుకున్నారు. అంత మాత్రమే కాకుండా డే ఆఫ్ హీలింగ్, ఆ రోజు అనేక మందిని యేసయ్య స్వస్థపరిచాడు. అది స్వస్థపరిచిన దినము. చూడండి, అక్కడ చదువుతున్నాను చూడండి, అక్కడ మత్తయి సువార్త 21వ అధ్యాయము
21వ అధ్యాయం 14వ వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి విడుదల దినము, రెండవది సంఘ సంస్కరణ దినము, మూడవది స్వస్థపరచిన దినం. అనేక మంది రోగులను, వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వస్తే ప్రియులారా, ఆ దినాన్న దేవాలయములో ఆయన వారందరినీ స్వస్థపరిచాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ తర్వాత 15వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రధాన యాజకులు, శాస్త్రులు దేవాలయంలో ఈ కేకలేంటి, ఈ చిన్నపిల్లలు అరుపులు అరుస్తున్నారే, వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, కనీసం నువ్వన్నా చెప్పొచ్చు కదా, వాళ్ళు నోరు మూసుకోమని అని అంటే, అప్పుడు యేసు ప్రభు కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాన్ని జ్ఞాపకం చేశారు. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోటన స్తోత్రమును సిద్ధింపజేసితివి అని మాట మీరు ఎప్పుడు చదవలేదా అని చెప్పి వారితో చెప్పాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటిగా డే ఆఫ్ డెలివరెన్స్, విడుదల దినము. రెండవది సంఘ సంస్కరణ దినము. మూడవది స్వస్థపరచిన దినం. ఈరోజు సంఘాలలో విడుదల కావాలి. ఏ పాపపు కట్లతో, ఏ రోగపు కట్లతో, ఏ సమస్యలనే కట్లతో వారు దేవాలయానికి, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినా కానీ, ఆరాధనలో పాలు పొందినా కానీ, ఎలాంటి సంఖ్యలైనా, ఎలాంటి బంధకాలలో ఉన్నవారైనా విడుదల పొందాలి. దేవాలయంలో విడుదల దినముగా ఉండాలి. రెండవది పిల్లరా, సంఘాన్ని సంస్కరించాలి. సంఘములో జరిగే అవకతవకలు, అన్యాయాలు, అక్రమముగా నడుచుకునే వారు సంఘంలో ఉన్నారు. దేవుని వాక్యానికి లోబడని వారు సంఘాలలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా కానీ పిల్లరా, సంఘంలో ఏదో ఫార్మాలిటీకి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారా అన్నట్టుగానే ఉంటున్నారు. కానీ అయ్యో, మందిరంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ లోపాలు ఉన్నాయి, ఏ అవసరాలు ఉన్నాయి, సంఘంలో ఉన్న విశ్వాసిగా, సంఘం అనే కుటుంబంలో ఉన్న నాకు బాధ్యత లేదా, భారం లేదా, నేనేదో ఒకటి చెయ్యాలి దేవుని సంఘం కొరకన్నా కసి పట్టుదల నీలో ఉందా? అసలు సంఘంలో నిన్ను ఆత్మీయంగా రక్షణలోనికి నడిపించి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ కుటుంబ క్షేమం కొరకు రాత్రనగా పగలనగా కడుపు మార్చుకొని నీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్న ఆత్మీయ తండ్రి కుటుంబం ఎలా బ్రతుకుతున్నారో, ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో వారి కోసం ఏనాడైనా ఆలోచించగలిగావా? ఆలోచించు. సంఘ సంస్కరణ దినము, దేవాలయము కొరకు ఆలోచించాలి. మూడవది ప్రియులారా, స్వస్థపరచిన దినము. ఎలాంటి రోగులనైనా దేవుని మందిరంలో అడుగు పెడితే వారు స్వస్థత పొందుకోవాలి. ప్రియులారా, ఇది పరలోకపు వైద్యశాలగా మారిపోవాలి. నా ప్రియులారా, గాడిద కొరకు కొన్ని విషయాలు చెప్పేసి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా యాష్, ASS, యాష్. యాష్ అంటే అడవి గాడిద. చెప్పండి, అడవి గాడిద. అడవి గాడిదకున్న స్వభావం ఏంటి అని అంటే, ఆదికాండంలో విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం, దేవుడు వాగ్దానం ఆలస్యమయ్యేసరికి సారమ్మ తల్లి నిరీక్షణ కోల్పోయి అబ్రహాముతో ఒక మాట అంది, ఇదిగో నా దాసిని నీకు ఇస్తున్నాను, ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో పోతే ఆమె వలన కలుగు సంతానమే మన వారసులు అనుకుందాం అని చెప్పి హాగర్ను అబ్రహాముకు పెళ్లి చేసింది. హాగరు నుండి పుట్టిన ఇస్మాయిల్. ఇస్మాయిల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్మాయిల్ అంటే యెహోవా వినును. అక్కడే రాశాడు. ఇస్మాయిల్ అని పేరు పెట్టినప్పుడు ఇస్మాయిల్ అంటే అర్థం ఏంటంటే యెహోవా వినును. కానీ ఇస్మాయిల్ స్వభావం ఏంటో తెలుసా? అడవి గాడిద. అతని పేరు యెహోవా వినును అని అర్థం, కానీ అతని స్వభావము అడవి గాడిద వంటి స్వభావము. ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చదువుదాం, చూడండి. అందరూ తీయాలి బైబిల్. ఆదికాండంలో 16వ అధ్యాయంలో 12వ వచనం. మీరు 11వ వచనంలో అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతారు. ఇస్మాయిల్ అనే దగ్గర నంబర్ 2 అని నంబర్ వేసింది. అక్కడ దేవుడు వినును అని పుట్టినోట్లో రాశాడు. ఉందా మీ బైబిల్లో? తర్వాత 12వ అధ్యాయానికి వచ్చేసరికి అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఇస్మాయిల్ అంటే దేవుడు వినును అని అర్థం, కానీ అతని స్వభావము, అతని గుణము అడవి గాడిద వంటి
మనుష్యుడు. అమ్మ చెప్పాలి, ఇస్మాయిల్ ఎలాంటోడట? అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి మనుషులందరికీ, అందరి చేతులను అతనికి విరోధముగా ఉండును. చూసారా? అతని చెయ్యి అందరికీ విరోధంగా ఉంటుందట, అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. ఎందుకంటే అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఈ హాగరు సంతానమే ఇస్మాయేలీయులు. నేను ఇస్మాయేలీలందరినీ తప్పు పట్టట్లేదు, కానీ ఈ ఇస్మాయేలీలలో పాకిస్తాన్కి చెందినవారు, ఆయా ఉగ్రవాద దేశాలకి చెందిన ఉగ్రవాద సంస్థలకు చెందినవారు, ఐఎస్ తీవ్రవాద సంస్థకు చెందినవారు కూడా ఎవరు? వీళ్ళు ఇస్లామీయులే కదా. అందును బట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? ఊర్లో ఉండరు, అడవుల్లో తిరుగుతారు. ఎక్కడ తిరుగుతారు? అడవి గాడిద వంటి స్వభావం. వారి చేతులు అందరికీ విరోధంగా ఉంటాయి, అందరి చేతులు వారికి విరోధంగా ఉంటాయన్న ప్రవచనం దేవుడు చెప్పిన మాట ఇస్మాయేలీల ఎడల నేటికి అది జరుగుతుంది, అది వాస్తవం. ఈరోజు చాలామంది అడవి గాడిద వంటి స్వభావం కలిగి ఉంటారు. పేరు గొప్ప, ఊరు దెబ్బ అన్నట్టు. పేరేమో దేవుని పేరు. ఇస్మాయిల్ అంటే అర్థం ఏంటి? దేవుడు వినును. స్వభావం ఏంటి? అడవి గాడిద. ఈరోజు పేరేమో సంతోషమ్మ, ఆనందమ్మ అన్న పేరు ఉంటాయి, కానీ వాళ్ళ జీవితంలో సంతోషమో ఆనందం ఉండదు. శాంతి అని పేరు ఉంటుంది, కానీ వాళ్ళకి శాంతి ఉండదు, ఇంట్లో వాళ్ళకి శాంతి ఉంచరు. ఈరోజు ప్రియులరా, ఇస్మాయిల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతని స్వభావము అడవి గాడిద వంటి స్వభావము, అందరికీ విరోధంగా ఉంటాడట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అందరితోనూ కలిసిమెలిసి ఐక్యత కలిగి ఉండమని చెప్తుంది బైబిల్. చెప్పాలి, మనం ఎలా ఉండాలి? అందరికీ వ్యతిరేకంగా విరోధంగా ఉండాలా? అందరితో కలిసిమెలిసి ఉండాలా? చెప్పాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలా? విరోధంగా ఉండాలా? మరి కలిసిమెలిసి ఉంటున్నామా, విరోధంగా ఉంటున్నామా? కలిసిమెలిసి ఉంటున్నామా, విరోధంగా ఉంటున్నామా అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలి. నా ప్రియులారా, ఇకపోతే హోషియా గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. హోషియా గ్రంథంలో 8వ అధ్యాయము 9వ వచనం. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయి, కంటిన్యూస్గా చదవాలి, మళ్ళీ చదువు, మళ్ళీ. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అశ్షూరీయుల యొద్దకు పోయిరి అని రాశాడు. చాలు. అడవి గార్ధబానికి అంటే అడవి గాడిదకు ఉన్న ఇంకొక స్వభావం ఏంటంటే ఆశలు ఎక్కువ. అడవి గాడిదకు ప్రియులరా ఆశలు ఎక్కువ. ఈరోజు నేను అంటున్నాను, మనం ఆధ్యాత్మికంగా ఎదగకపోవడానికి, ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగకపోవడానికి కారణం ఏంటంటే మన ఆశలు, మన కోరికలు. ఆశలు చంపుకోలేకపోతున్నామేమో. అడవి గాడిదకు ఆశలు ఎక్కువట. ఈరోజు ప్రియులారా, ఆశల వల్లే కదా ఈరోజు అప్పులు పాలైపోయి తిప్పలు పడిపోతున్నామేమో. కాబట్టి అడవి గాడిద ఆశలు కలిగి ఉంటుందట. అయితే దేవుని పిల్లలమైన మనము ఆశలు చంపుకోవాలి. ఏం చంపుకోవాలి? ఆశలు చంపుకోవాలి. యోబు గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం చదవండి. అడవి గాడిదకున్న మరొక గుణం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. అరణ్యములోని అడవి గాడిదలు తిరుగునట్లు. చూడండి, మూడు విషయాలు అడవి గాడిద కోసం. యాష్, అడవి గాడిద. ఒకటి, అందరికీ విరోధంగా ఉండే స్వభావం అడవి గాడిద. రెండవది, ఆశలు తీర్చుకోవడం దాని స్వభావం. మూడవది పిల్లరా, అడవి గాడిద తిరుగులాడుతుందట. ఏం చేస్తుంది? ఒక చోట స్థిరంగా ఉండదు. ఈరోజు చాలామంది కుటుంబ వ్యవస్థలు కానివ్వండి, సంఘములో కానివ్వండి, ఒక సంఘంలో ఒక సేవకుని దగ్గర పిల్లరా స్థిరంగా ఉండరు, తిరుగులాడుతూ ఉంటారు. మందిరాలు మారుస్తూ ఉంటారు, దైవజనులు మారుస్తూ ఉంటారు. నేను అంటున్నాను, మందిరాలు మార్చినంత మాత్రాన్న, దైవజనులు మార్చినంత మాత్రాన్న నువ్వు దీవించబడవు, ఆశీర్వదించబడవు. స్థిరత్వం నీలో రావాలి. నువ్వు స్థిరంగా ఉంటే నువ్వు ఉన్న స్థలంలోనే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అడవి గాడిదకున్న మరొక గుణం ఏంటంటే
తిరుగులాడుతుంది. 3 గుణాలు ఉన్నాయి అడవి గాడిదకి. అందరికీ విరోధంగా ఉంటుంది, ఆశలు తీర్చుకుంటుంది, తిరుగులాడుతుంది. ఇది అడవి గాడిదకు ఉన్నటువంటి 3 గుణాలు. యాష్. తర్వాత మ్యూల్, MULE, మ్యూల్ అంటే కంచర గాడిద. ఏ గాడిద తెలుసా మీకు? విన్నారా పేరు ఎప్పుడైనా? కంచర గాడిద. కంచర గాడిద విన్నారా పేరు? పూర్వ దినాలలో ఈ కంచర గాడిద చాలా బలమైనది. గుర్రం కంటే గాడిద కంటే కూడా చాలా బలమైంది. ఎందుకంటే ఈ కంచర గాడిద గుర్రానికి గాడిదకి పుట్టినటువంటి సంకరం. గుర్రానికి గాడిదకు క్రాసింగ్ చేస్తే పుట్టినదే ఈ కంచర గాడిద. ఈ కంచర గాడిద బలమైన జంతువే కానీ అది పిల్లలకు అందు. అది పిల్లలకు అనదు, బలమైనదే. పూర్వం ప్రియులారా యుద్ధాలలో వీటిని దావీదు ఉపయోగించాడని, లేకపోతే అబ్సలోం కూడా ఇదే కంచర గాడిద మీద వెళ్ళాడని, ఈ కంచర గాడిద బలమైన జంతువు అని బైబిల్లో వ్రాయబడి. కంచర గాడిద ప్రియులారా బలమైనది, చాలా బలంగా ఉంటుంది. కానీ దీనికి ఏముండదో తెలుసా? బుద్ధి జ్ఞానము ఉండదు. ఏముండదు చెప్పండి? కింద కూర్చోలేకపోతే పైన కూర్చోండి. దీనికి బుద్ధి జ్ఞానము ఉండదు. చూడండి, కీర్తన గ్రంథంలో 32వ కీర్తన 9వ వచనంలో ఈ మాట రాస్తాడు. 32వ కీర్తన 32వ కీర్తనలో 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. కంచర గాడిదకి ఏముండదట? బుద్ధి జ్ఞానం. నా మాట వింటున్నారా? చాలామందికి తమ జీవితంలో, తమ కుటుంబంలో, తన భవిష్యత్తులో ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా బుద్ధి ఉండదు. మెదడు మోకాల్లోనే ఉంటుంది. మనిషి ఎదిగిన బుర్ర ఎదగదు. పిల్లలు అక్కడ రాస్తున్నాడు, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదలా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. కంచర గాడిదకున్న బ్రతుకది, దాని బుద్ధి అది. ఈరోజు నేను అంటున్నాను, మనం బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలె ఉండకూడదట. ఎందుకో తెలుసా? అలా ఒకవేళ బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలె ఉంటేనట అది నీ యొద్దకు తేబడినట్లు దాని నోటిని వారుతోనూ దాని కళ్ళకు కళ్ళెమును బిగించవలెను. దాని నోటికి వారు, దాని కన్నులకు కళ్ళెము. కంచర గాడిదలాగే నువ్వు బుద్ధి జ్ఞానము లేకుండా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా బానిస బ్రతుకే. నీ నోటికి వారు, నీ కన్నులకు కళ్ళెము అని చెప్పి. కంచర గాడిద చాలా బలంగా ఉంటుంది కానీ ప్రియులారా దానికి బుద్ధి జ్ఞానము ఉండదు అని మనం నేర్చుకుంటున్నాం. ఇకపోతే డాంకీ, DONKEY, డాంకీ గాడిద. యాకోబు 12 మంది కుమారులను ఆదికాండం 49వ అధ్యాయంలో ఒక్కొక్కరిని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అలా ఆశీర్వదించుకుంటూ వచ్చి ప్రియులారా తన 12 మంది కుమారులలో ఇస్సాకారు అనే కుమారుడు దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడంటే 49వ అధ్యాయం 14వ వచనంలో, ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబము అని అన్నాడు. ఇస్సాకారు ఎలాంటోడట? 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న, అంటే గాడిదకున్న మరొక గుణం ఏంటంటే 2 మనస్తత్వాలు, 2 తలంపులు, 2 మనస్తత్వాలు, 2 ఆలోచనలు. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని సంఘములో ఒక మంచి క్రైస్తవునిగా, మంచి విశ్వాసిగా నీ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్నప్పుడు నువ్వెందుకు 2 తలంపుల మధ్యలో తడబడుతున్నావు? యెహోవా దేవుడా, బయలుదేవుడా, తేల్చుకుందాం రండి అని అన్నాడు ఎలియా. ఈరోజు ఆలోచించు, 2 పడవల మధ్యలో కాళ్ళేస్తున్నావు, 2 నాలుకలు, పైకి ఒకలాగా ఉంటున్నావు, లోపల ఒకలాగా ఉంటున్నావు. పైకి భక్తిపరులాగా ఉంటావు, భక్తిపరురాలాగా ఉంటావు, లోపల నీచమైనటువంటి పాపపు స్థితిని కలిగి జీవిస్తున్నావేమో. మందిరంలోనేమో భక్తుడులాగా, మందిరం బయట భక్తిహీనుడిలాగా, మందిరంలో పావురంలాగా, బయట కాకిలాగా బ్రతుకుతున్నావు. ఇకపోతే ప్రియులారా ఇక్కడ ఆలోచన చేస్తుంటే 2 తలంపులు ఉంటే ఒక పడవ మీదే ఉండు. 2 పడవల మీద కాళ్ళేస్తే ఆ పడవ వెళ్ళిపోతుంది, ఈ పడవ వెళ్ళిపోద్ది, మధ్యలో అర్ధాంతరంగా నీ జీవితం ముగిసిపోతుంది. కాబట్టి
ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం అని అన్నాడంటే 2 మనస్సులు కలిగి ఉంటుంది గాడిద. చంచల మనస్సు గాడిదది. పిల్లరా, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి అబ్రహాము మనవడైన యాకోబు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క జయప్రవేశమును గురించి ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఆయన పలికాడు. ఆదికాండం 49వ అధ్యాయము 11వ వచనం. అందరూ బైబిల్ తీసి ఒకసారి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనం. ద్రాక్షావల్లికి తమ గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తమ గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తమ బట్టలను, ద్రాక్షాల రక్తములో తమ వస్త్రములను ఉతుకును. ప్రిల్లరా, యాకోబు తన 12 మంది కుమారులను ఆశీర్వదించి వారి భవిష్యత్ ఎలా ఉండబోతుందో ప్రవచించాడు. ప్రవచించేటప్పుడు తన కుమారులలో యూదా దగ్గరకు వచ్చేసరికి, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, యూదా నీవు స్తుతించబడతావు, ఎందుకంటే నీ గోత్రములో నుండి స్తుతి నొందదగిన వాడు, స్తుతులకు పాత్రుడు, మహనీయుడు, పూజనీయుడు ఒకడు పుడతాడు. ఆ పుట్టేవాడి ద్వారా నీకు స్తుతి కలుగుతుంది అని చెప్తూ ఆ కింద 10వ వచనంలో, సిలోహుకు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు. సిలోహు అంటే మందిరం. చెప్పాలి, సిలోహు అంటే అందరూ చెప్పాలి. సిలోహు అంటే సమూయేలు కాలంలో మందిరం. అంటే సిలోహు అంటే మందిరానికి వచ్చి వరకు అతని యొద్ద నుండి దండము. యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు? జయప్రవేశ ఆదివారము మందిరానికి, దేవాలయానికి వచ్చాడు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు అని చెప్పుకుంటూ వచ్చి, ద్రాక్షావల్లికి తన గాడిదను దేన్ని కట్టాలట? అందరూ చెప్పండి. ద్రాక్షావల్లి ఎవరు? యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని యేసు ప్రభు చెప్పలేదా? ద్రాక్షావల్లికి తమ గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లి. ఉత్తమమైందంటే మంచి ద్రాక్షావల్లి. ఆ మంచి ద్రాక్షావల్లి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఉత్తమ ద్రాక్షావల్లికి తమ గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసముల్లో తమ బట్టలు, ఎందులోనట? అందరూ చెప్పండి. ద్రాక్షారసములో తమ బట్టలు, ద్రాక్షాల రక్తములో తమ వస్త్రములు ఉతుకును. అసలు నేను నీరసంగా ఉండాలా, మీరు నీరసంగా ఉండాలా? మాట్లాడుతున్న నాకు నీరసం రాలేదు, వింటున్న మీకంత నీరసం ఎందుకు వచ్చేస్తుంది? ఇక్కడికి వచ్చి మాట్లాడతారు, ఒకసారి మాట్లాడి చూడండి. ఈరోజు కరెక్ట్గా మాకు 40వ రోజు. ఈరోజు కరెక్ట్గా 40 రోజు. పిల్లరా, 40వ దినాన్న ఉన్నా కానీ ఎంత చురుగ్గా, ఎంత యాక్టివ్గా ఉన్నాం చూసారా? ఏమైనా నీరసం కనబడుతుందా? కొంచెం భారంగా, కొంచెం ఆత్మలో తీవ్రత కలిగి దేవుని మాటలు వినండి. అసలు ద్రాక్షారసంలో బట్టలు ఉతుక్కోవడం ఏంటి, ద్రాక్షాల రక్తంలో వస్త్రములు ఉతుక్కోవడం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆ ప్రవచనానికి నెరవేర్పును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో యోహాను పరలోక దర్శనాన్ని చూస్తూ పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక గొప్ప సైన్య సమూహాన్ని చూశాడు. ఆ సైన్య సమూహాన్ని చూసి 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 13వ వచనం, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరు ఎవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగెను. యోహాను అడుగుతున్నాడట. ఆ పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలలో ఒక పెద్ద యోహాను భక్తుడిని అడుగుతున్నాడట, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడగగా, అందుకు నేను, అయ్యా నీకే తెలియను అని నేను అనగా, అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. చూడండి, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని, 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద్రాక్షాల రసములో తమ బట్టలను, ద్రాక్షాల రక్తములో తమ వస్త్రములు ఉతుకునంటే యేసయ్య రక్తములో
మన పాపమనే బట్టలు, మన బ్రతుకులనే బట్టలను ఉతుకుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తములో ఆయనను దేవునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా ఆయన రక్తము ద్వారా మనము కడగబడి శుద్ధీకరించబడి నీతిమంతులుగా మనం మార్చబడుతున్నాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అసలు యేసుప్రభువే గొర్రెపిల్ల. యేసుప్రభువే గొర్రెపిల్ల అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం 36వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29, 36 వచనాల్లో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వ్రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో వదకు తేబడిన గొర్రెపిల్ల అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం నుంచి 12 వచనాలు మీరు చదువుకుంటే పరలోకములో గ్రంథాలు విప్పబడే టైంలో ప్రియులారా, పరలోకమంతా ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించినప్పుడు ఆ గ్రంథాలు విప్పడానికి, ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని విప్పడానికి ఎవడు యోగ్యుడు కనబడకపోతే యోహాను ఏడ్చేస్తున్నాడు. ఒక్కడు కూడా లేడా ఆ గ్రంథాన్ని విప్పడానికి అని అంటే అప్పుడు ఆ పెద్దలలో ఒకడు, భయపడకు, దావీదు వేరు చిగురైన యూదా గోత్రపు సింహం ప్రభువైన యేసుక్రీస్తు ఈ గ్రంథములను విప్పుడకు జయము నొందెను, గొర్రెపిల్ల గ్రంథములను విప్పుడకు జయము నొందెను అంటూ ప్రియులారా అక్కడ ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 12వ వచనం వరకు గొర్రెపిల్ల ఈ గ్రంథములను విప్పుడకు నువ్వు యోగ్యుడవు అంటూ అక్కడ వారందరూ ఆరాధన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అసలు ప్రియులారా నిర్గమాకాండంలో ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీ ప్రజలకు మోషే ద్వారా దేవుడు ఏం ఆజ్ఞాపించాడో మీకు తెలుసా? నిర్గమాకాండము 34వ అధ్యాయము 20వ వచనం చదవండి. నిర్గమాకాండములో 34వ అధ్యాయము 20వ వచనం. గాడిద గొర్రె, నాకు క్లియర్గా చదవాలి, లైవ్లో ఉన్నాను కదా. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను, దాని విమోచింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. నిర్గమాకాండం 34వ అధ్యాయం 20వ వచనంలో మోషే దైవజనుడి ద్వారా ఇశ్రాయేలీ ప్రజలకు దేవుడు కొన్ని కట్టడలు, శాసనాలు, విధులు దేవుడు ఆజ్ఞాపించాడు. అందులో ఒక కట్టడ, ఒక శాసనం ఏంటంటే 34:20లో గొర్రె పిల్లను ఇచ్చి, దేన్ని ఇవ్వాలి? గాడిద పిల్లను విడిపించాలి అని అంటే గనుక, గాడిద తొలి పిల్లను విడిపించాలి అని అంటే గనుక గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపాలి. ఒకవేళ గొర్రె పిల్లను ఇచ్చే స్తోమత లేకపోతే, గొర్రె పిల్లను ఇవ్వకపోతే గనుక ఆ గాడిద తొలి పిల్ల మెడను విరిచి చంపాలి. అర్థమైందా? గాడిద తొలి పిల్ల. ఈ వాక్యాన్ని ఒకసారి జంగారెడ్డిగూడెం పాస్టమ్ గారు ఈ తాపేశ్వరం మందిరంలోనే చెప్పారు. మీకు దేవుడిచ్చిన ప్రథమ సంతతిని దేవుడికి ఇచ్చి, వెల ఇచ్చి మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇద్దరిని కూడా దేవునికి సమర్పించారు. మేము కూడా మా పిల్లలిద్దరిని దేవునికి ఇచ్చి మేము పాడుకున్నాం. నేను అంటున్నాను, గాడిద తొలి పిల్లను విడిపించాలి అని అంటే కనుక దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఈరోజు మీ కుటుంబాలలో నువ్వు పెద్దదాని ముసల్దాని అయిపోయినా పర్లేదు, ఈ వయసుతో సంబంధం లేదు, కానీ నీ మీద ఒక శాపము, ఒక కీడు ఏలుబడి చేస్తుంది. ఆ కీడు శాపము కొట్టివేయబడాలంటే నీవు దేవునికి వెల ఇచ్చి నువ్వు కొనుక్కోవాలి. అలా కొనుక్కున్నప్పుడు నీ మీద ఏలుబడి చేసే శాపం కొట్టివేయబడుతుంది. ఇంకా ఎక్కడైనా ఉందంటే నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా చదవండి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. చూసారా, అక్కడేమో గాడిద తొలి పిల్లను విడిపించాలంటే దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. అలా చెయ్యకపోతే దాన్ని మెడ విరిచి చంపాలని రాశాడు. 13వ అధ్యాయం 13వ వచనం నిర్గమాకాండంలో ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. ఏమిచ్చి? గొర్రె పిల్లనైనా ఇవ్వాలి, లేకపోతే వెల ఇచ్చైనా విడిపించి, వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. మీకు అందరికీ గుర్తుందో లేదో,
అబ్రహామును దేవుడు పిలిచి, అబ్రామా అని పిలిస్తే చిత్తము తండ్రి అని అన్నాడు. అనగానే ఇదిగో మోరియా దేశానికి వెళ్ళు, నీ కొడుకు నువ్వు కలిసి వెళ్ళండి. మోరియా కొండ మీద నీకు ఒక్కడై ఉన్న నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును దహన బలిగా అర్పించు. ఇస్సాకును దహన బలిగా అర్పించు అంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి, దేవుడు అడిగినందున దేవునికి ఇవ్వడానికి వెనకాడకు, దేవుడు ఇచ్చిన దానిని దేవునికి ఇవ్వడానికి వెనదీయకుండా తన విశ్వాసపు పరీక్షలో అబ్రహాము మోరియా కొండ మీద దేవుని సమక్షంలో దేవునికి భయపడువాడని నిరూపించుకున్నాడు. కట్టెలు క్రమముగా పేర్చి ఇస్సాకును బంధించి ఆ కట్టెల మీద పెట్టి, ప్రియులారా, కత్తి పట్టుకుని ఇస్సాకును వధించడానికి సిద్ధమైపోతే, అబ్రహామా ఆగు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అర్పించడానికి వెను తీయలేదు. ఇందు విషయమై నీవు నాకు భయపడువాడవని నాకు తెలుస్తుందని చెప్పి, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నిజానికి చెప్పాలంటే ఇస్సాకు బలవ్వాలి. ఎవరు బలవ్వాలి? ఇస్సాకు బలవ్వాలి. ఇస్సాకు స్థానంలో మనమున్నాం. చెప్పాలి, ఇస్సాకు స్థానంలో మనమున్నాం. అప్పుడు ఇస్సాకును తప్పించి అబ్రహాము ఆ కొండ చుట్టూ చూశాడు. చూడగానే పొదలలో కొమ్ములు తగులుకొని నటువంటి ఒక గొర్రె పిల్ల, కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు, ఒక గొర్రె పిల్ల కనిపించగానే ఇస్సాకుకు మారుగా అక్కడ గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? గాడిదలమైన మనలను నరకము నుంచి విడిపించి తప్పించి నిత్య జీవానికి నడిపించుట కొరకు మన స్థానంలో గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రతిష్ఠించబడ్డాడు. ఇస్సాకు స్థానంలో మనం ఉన్నాం. ఆ గొర్రె పిల్ల స్థానంలో మన ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. దీన్ని మనం అందరం కూడా గ్రహించాలి. నా ప్రియులారా, ఇకపోతే ఈ జయప్రవేశ ఆదివారం ద్వారా మనం నేర్చుకుంటున్న ఇంకొక విషయం ఏంటంటే, విలువ లేని గాడిదకు విలువ ఇచ్చాడు. ఏమిచ్చాడు? అందరూ చెప్పాలి, విలువ లేని గాడిదకు విలువ వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో 11, 12 వచనాల్లో యెషయి కుమారులలో ప్రిల్లరా, యనమండుగురు కుమారులలో ప్రిల్లరా చిన్నవాడు దావీదు. కానీ దావీదు అంటే కుటుంబంలో విలువ లేనివాడు. దావీదు ఎవరు? కుటుంబంలో విలువ లేనివాడు, కడసారివాడు. వీడెందుకో పనికి రాడని తండ్రి ఏం చేశాడు తెలుసా? గొర్రెలు మేపడానికి దావీదును నియమించాడు. కొడుకులందరినీ సౌలు రాజు దగ్గర యుద్ధములో ఒక గొప్ప గొప్ప సైనికులుగా పెట్టి దావీదు దగ్గరకు వచ్చేసరికి పక్షపాతం చూపించి గొర్రెలు కాపరిగా ఉంచాడు. తండ్రి దృష్టిలోనే దావీదుకు విలువ లేదు. కానీ ఇశ్రాయేలీ ప్రజల మీద రాజుగా దేవుడు సౌలును త్రోసివేసి తన చిత్తానుసారమైన మనస్సు గల దావీదును కనుగొన్నప్పుడు సమూయేలు ప్రవక్త ఆ గ్రామానికి వస్తుంటే గ్రామ పెద్దలందరూ భయపడి గజగజలాడిపోయి నిలబడిపోయి, సమాధానంగా వచ్చుచున్నావా? ఏమని అడిగారమ్మా? ఈ రోజంటే పాస్టర్ గారు అంటే దైవజనుడు అంటే లెక్క లేదు, భయం లేదు. కానీ ఆ రోజుల్లో దైవజనులు ప్రవక్తలు వస్తే రాజులకు సైతం గజగజ వణికేసేవారట. సమాధానంగా వచ్చుచున్నామంటే సమాధానంగానే వస్తున్నా. యెషయి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి ఎందుకు వచ్చావు? నేనెంత, నా బ్రతుకు ఎంత, నా కుటుంబం ఎంత అంటే, నీ కుమారులలో ఒకరిని దేవుడు రాజుగా అభిషేకించమన్నాడు. నీ కుమారులను తీసుకురా అంటే ఏలియాబు పెద్ద కుమారుడు వచ్చాడు. అతని హైట్, అతని పర్సనాలిటీ, అతని కలరు అన్నీ చూసి, అబ్బా, కిరీటం ధరించుకొని సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలును పరిపాలించే రాజంటే ఇలా ఉండాలి అని అనుకున్నాడు సమూయేలు. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు పై రూపమును చూస్తున్నావు కానీ నేను హృదయాన్ని చూస్తాను. మనుష్యులు లక్ష్య పెట్టి వాడిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతను త్రోసివేశానని 7గురిని త్రోసివేశాడు. చివరిగా సమూయేలు అడిగాడు, ఏమని? ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా? అడిగే వరకు కూడా నాకు ఇంకో కొడుకున్నాడయ్యా, ఆడు గొర్రెలు కాపరి గొర్రెలు మేపుతున్నాడని చెప్పలేదు యెషయి. సమూయేలు అడిగే వరకు కూడా నాకు ఇంకో కొడుకున్నాడు అని చెప్పేసి చెప్పలేదు. సమూయేలు అడిగిన తర్వాత కడసారి వాడు ఒకడు ఉన్నాడు. దాని అర్థం చూడండి. వాడు గొర్రెలు కాల్చుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అప్పుడు సమూయేలు వచ్చే వరకు వెయిట్ చేద్దాం, పిలిపించు అని అంటే
దావీదును పిలిపించాడు. నిజంగా చెప్తున్నాను, సమూయేలు బెత్లెహేములో అడుగు పెట్టగానే బెత్లెహేములో ఉన్న పెద్దలందరూ లేచి నిలబడి గజగజలాడేశారు సమూయేలుకి. కానీ దావీదు దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో దేవుడు కోరుకున్న దావీదు ప్రియులారా ఆ ఇంట్లో అలా గడప లోపల అడుగు పెట్టగానే సమూయేలు లేచి నిలబడ్డాడు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పగానే ఆ దినాన్న తన సహోదరుల సమక్షంలో దావీదు మీద తైలపు కొమ్మును ప్రోక్షించి అభిషేకం చేశాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి, దావీదు అభిషేకించబడిన వెంటనే రాజు అయిపోలేదు. ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు, మరణపు అంచులు కూడా వెళ్ళాడు. మరణము దావీదును తరిమింది. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉన్నందున వాటన్నిటి నుండి విడిపించి, దావీదు అంటాడు కదా, ఏమంటాడు తెలుసా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను విడిపించాను. దేవునికి స్తోత్రం చెప్దామా. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటి నుండి విడిపించి దావీదును చంపాలనుకుని పన్నాగాలు పన్నినటువంటి శత్రువులందరినీ దేవుడు అణిచివేసి దావీదును ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే గొప్ప రాజుగా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. దావీదు అంటాడు 113వ కీర్తన 7-8 వచనాల్లో, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు. గొర్రెల కాపరిని దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను పరిపాలించే రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. విలువ లేని జీవితాలకు ఎంత విలువిస్తాడో చూడండి. నా ప్రియులారా, అసలు యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు ఎవరు? చేపలు పట్టుకునేవాళ్ళు. ఎవరు చెప్పండి? వాళ్ళు అందరూ చెప్పాలి. చేపలు పట్టుకునే వాళ్ళు మంచి బట్టలు వేసుకొని, టక్ చేసుకుని, సూటు బూటు వేసుకుని టిప్ టాప్గా ఉంటారా? చేపలు పట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారు? హలో, ఎప్పుడైనా చూసారా మీరు చేపలు పట్టుకునే వాళ్ళని? చేపలు కొనుక్కుంటాం కానీ చేపలు ఇష్టమే కానీ అమ్మేవాళ్ళు ఇష్టమా? వాళ్ళ దగ్గర మంచి స్మెల్. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఒక గోచి, సరైన వస్త్రం కూడా ఉండదు కదా. మరి యేసుక్రీస్తు శిష్యులు కూడా జాలర్లు, కంపులో హీనమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి, విలువలేని జీవితాలు జీవించేవారు వారు. కానీ యేసయ్య వారిని పిలవగానే, నన్ను వెంబడించండి, మనుషులను బట్టే జాలరులుగా చేస్తానంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వారు వెంబడించినందున వారికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు తెలుసా మీకు? వారికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు మీకు తెలుసా? ఎక్కడంటే చేపలు పట్టుకునే వారికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుంచి 30 వరకు మీరు చదువుకుంటే, ఒకసారి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిజ జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలని అడిగితే, ఈ ఆజ్ఞలన్నీ పాటించమంటే బాల్యం నుంచి పాటిస్తున్నాను అని అన్నాడు. నీ ఆస్తి అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో చోటు దొరుకుతుంది అంటే, అతడు మిగుల ధనవంతుడు కనుక ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతే, అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మాకు ఏంటి ఉపయోగం అని మార్కు సువార్త 10వ అధ్యాయం 28-30 వచనాలు మీరు చదువుకుంటే, మాకేం ఉపయోగం అని చెప్పేసి అంటే, ఆ రోజు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెండ్రండనైనను, భూములనైనను, ఇళ్ళనైనను సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే ఇహమందు నూరంతులు ఇస్తాడు, ఇహమందు ఇస్తాడట, పరమందు ఇస్తాడు. వాటితో పాటు ఇదిగో మీ 12 మందిని పరలోక రాజ్యంలో 12 సింహాసనముల మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలీ ప్రజల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చే గొప్ప భాగ్యం మీకు ఇస్తున్నాను. ఎక్కడ? చేపలు పట్టుకునే వాళ్ళు, మురికిలో కంపులో బ్రతికే వాళ్ళని పరలోక రాజ్యంలో 12 సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చోబెడతాను అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! విలువ లేని వారికి ఎంత విలువిచ్చాడు. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టినందున అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 29 వరకు నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోక రీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. దేవుడు ఎవరిని పిలుచుకోలేదట? జ్ఞానులైనను, గనులను, గొప్ప వంశము వారిని దేవుడు పిలుచుకోలేదట.
ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఒకవేళ నీకున్న జ్ఞానాన్ని బట్టి, నువ్వు ఘనుడవైతే కనుక నీకున్న ఘనతను బట్టి, నీకు గొప్ప వంశం వాడువైతే నీ వంశాన్ని బట్టి నువ్వు అతిశయిస్తావేమోనని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకమందున్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా చెప్పాలి. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడట? లోకములో ఉన్న వెర్రివారిని. నువ్వు అనుకోవచ్చు, నేను నత్తోడిని, నేను వెర్రోడిని, నేను పనికి మాలిదాన్ని, నేను పనికి రానోడిని, నాకేం తెలుసు, నాకు చదువు లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడికి ఎవరు కావాలి? మోషే కూడా నీకులాగే చెప్పాడు, నేను నత్తోడిని అన్నాడు. వింటున్నారా? వెస్లీ, జాన్ పీటర్ వింటున్నారా మీరు? మోషే కూడా అన్నాడు, మోషే నేను నిన్ను ఐగుప్తులో ఇదిగో ఫరోకు దేవుడిగా చేస్తానంటే నేను నత్తోడినయ్యా అన్నాడు. నేనేం చేయగలను అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. తర్వాత ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు, తృణీకరించుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎన్నికైన వారు అంటే గొప్పవారు, ధనవంతులు, భోగభాగ్యాలు కలిగిన ఎన్నికైన వారిని దేవుడు సిగ్గుపరచడానికి నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడట. వాక్యం ముగించేశాను. బైబిల్లో ఒక గాడిద ద్వారా దేవుడు గొప్ప ప్రవక్తకు బుద్ధి చెప్పాడు. మీరెవరికైనా తెలుసా? ఒక గాడిద ద్వారా ఒక గొప్ప ప్రవక్తకు బుద్ధి చెప్పాడు. ఇశ్రాయేలీ ప్రజల అరణ్య ప్రయాణంలో బాలాకు అనే రాజు బహుమానాలు ఇచ్చి దాన ధర్మాలు ఇస్తానంటే ఆ బహుమానాలకు కక్కుర్తి పడ్డాడు బిలాము అనే ప్రవక్త. కక్కుర్తిపడి దేవుని చేత ఆశీర్వదించబడిన దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీ ప్రజలను శపించడానికి తన గార్ధబము మీద వెళ్తుంటే మార్గంలో ప్రియులరా వరదీసిన కత్తి పట్టుకొని, ఏం పట్టుకుంది? అందరూ చెప్పాలి. ఏం పట్టుకుంది? నేను అంటున్నాను, ఇదిగో ఈ ఉపవాస దీక్షలో దైవజండుగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘము పక్షంగా, మన పక్షముగా, మన కుటుంబాల పక్షముగా వరదీసిన కత్తులు పట్టుకొని దేవదూతలు బయలువెడలును గాక. వరదీసిన కత్తులు పట్టుకొని దేవదూతలు మన పక్షముగా యుద్ధము చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వరదీసిన కత్తి పట్టుకొని దేవదూత అడ్డంగా నిలబడితే ఆ నోరు లేని గాడిద కనబడింది, కానీ బిలాము ప్రవక్తకు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు తెలుసా? డబ్బుతో కళ్ళు మూసుకుపోయాయి. ఆ బహుమానాలు, ఆ డబ్బే కనబడుతుంది, కానీ అతని మనోనేత్రాలు గుడ్డితనం వచ్చేసింది. ముగించేశాను. అయితే ప్రిల్లరా, గాడిద గోడకేసి నొక్కేసిందట కాలుని. గోడకేసి కాలు నొక్కేసి కింద పడేసింది. పడేస్తే తోలు కర్ర తీసుకుని గాడిదని చెతకొట్టేస్తున్నాడు. నీకే ఎంత ధైర్యమే, నన్నే గోడకు నొక్కేస్తావా? నా కాలుని గోడకేసి నొక్కేసి నన్ను కింద పడేస్తావా? నీ అంతు చూస్తానని దాన్ని కర్రించుకొని చెతకొట్టేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ నోరు లేని గార్ధబానికి వాక్కునిచ్చాడు. ఆ నోరు లేని గార్ధబము నోరు తెరిచి మాట్లాడుతుంది. నేను నీ దాననైనది మొదలుకొని ఏనాడైనా ఎన్నెన్నో స్థలాలకు తిప్పాను, నేను ఎప్పుడైనా పడేసానా? ఎప్పుడైనా ఇలా చేశానా అంటే అవును, ఎప్పుడు ఇలా చేయలేదు, ఎప్పుడు పడేయలేదు, మరి ఎందుకు ఇప్పుడు పడేసావు అని అడుగుతున్నాడు. అదేంటి గాడిద నాతో మాట్లాడుతుంది ఏంటి అన్న జ్ఞానం లేకుండా గాడితో మాట్లాడుతున్నాడు. నీకు డబ్బు పిచ్చి పట్టి కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నావు దేవుని ప్రజలను శపించడానికి. కళ్ళు తెరుచుకుని చూడు. నేను నిన్ను కింద పడేయకపోతే నువ్వు చచ్చిపోతావు, నీతో పాటు నేను చచ్చిపోతాను. కత్తి పట్టుకుని ఉంది దేవదూత అని చెప్తే ఇలా కళ్ళు నలుపుకొని చూస్తే దేవదూత కనబడింది. ఒక గొప్ప ప్రవక్త బిలాముకు నోరు లేని గార్ధబం ద్వారా దేవుడు బుద్ధి చెప్పాడు. చూడండి. ఇకపోతే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15-16 వచనాల్లో ఫిలిస్తీన్ల చేతిలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీ ప్రజలను విడిపించడానికి వారిలో ఒక బలశూరుడు, ఒక బలాఢ్యుడిని దేవుడు పుట్టించాడు. ఆ బలాఢ్యుడు ఫిలిస్తీన్లలో
ఒకసారి లేహి అనే ప్రాంతంలో ఒక గొప్ప యుద్ధం జరిగింది. ఆ బలాఢ్యుణ్ణి బంధించి, సంఖ్యలతో బంధించి ఆ బలాఢ్యుణ్ణి తీసుకుని వెళ్తుంటే, ఈరోజు వీడంతు తేలుస్తామో కుక్కల మా చేతిలో బందీగా మారిపోయాడని వాళ్ళు రంకెలు వేస్తుంటే, ఆ బలాఢ్యుడి మీద లేహి అనే ప్రాంతానికి వచ్చేసరికి ప్రియులారా, పరిశుద్ధాత్మ సంసోను మీదకి బలముగా దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ సంసోను మీదకి బలముగా దిగి రాగానే అతని సంఖ్యలన్నీ తుత్తునీలుగా చేసేసాడు. అటు ఇటు చూశాడు. అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఒక గాడిద దవడ ఎముక, ఒక చచ్చిపడి ఉన్నటువంటి గాడిద పచ్చి దవడ ఎముక పట్టుకొని కోడితే 1000 మంది చచ్చిపోయారంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. పచ్చి గాడిద దవడ ఎముకతో సంసోను చేతిలో ఆయుధంగా ఉంది గాడిద దవడ ఎముక. అమ్మా, సంసోను చేతిలో, బలాఢ్యుడైన సంసోను చేతిలో ఆయుధంగా గాడిద దవడ ఎముక 1000 మంది శత్రువులను హతమార్చింది. ఈరోజు ఈ మాటను బట్టి నేను ఒక మాట అంటాను. నీవు నేను బలవంతుడైన యేసయ్య చేతిలో ఉంటే బాణముల వలె వాడబడతాం. దేవునికి స్తోత్రం చెప్దామా. బలవంతుడైన యేసయ్య చేతిలో మన జీవితాలను పెడితే కనుక బలమైన బాణాలుగా, అపవాది గుండెల్లో నిప్పులు కక్కే బాణాలుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, నేను ముగించేస్తున్నాను. ఈరోజు ఈ జయ ప్రవేశ ఆదివార దినాన్న ఈ అమూల్యమైన, విలువైన, శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు తెలియచేశాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో అరణ్యమునకు అలవాటు పడిన గాడిద అనే మాట అక్కడ కనబడుతుంది. ఈరోజు ఎంతకాలము లోకానికి అలవాటు పడి, పాపానికి అలవాటు పడి, చెడు వ్యసనాలకి అలవాటు పడి, ఒక కంచర గాడిద వల్లి, లేకపోతే ఒక అడవి గాడిద వల్లి, ఒక గాడిద వల్లి, లేకపోతే గాడిద వల్లి 2 మనస్తత్వాలు కలిగి ఎంతకాలము నువ్వు బ్రతుకుతావు? కట్టబడిన ఆ గాడిదకు ఎలా అయితే కట్ల నుండి విడుదల పొందిందో, అది ప్రభువునకు కావాలిను, నువ్వు దేవుడికి కావాలి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రభువుకి కావాలి. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పిస్తే విలువలేని నీ జీవితాన్ని విలువైనదిగా మారుస్తాడు దేవుడు. ఈ మాటలు, ఈ వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన. మోకరించి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నిలువు మోకాళ్ళు వేస్తారా? ఒక్కసారి నిలువు మోకాళ్ళు వేయండి. నిలువు మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి, విన్న వాక్యాన్ని బట్టి గాడిద పచ్చి దవడ ఎముక సంసోను చేతిలో, బలాఢ్యుడైన సంసోను చేతిలో ఆయుధంగా మార్చబడినప్పుడు 1000 మంది శత్రువులు హతమార్చబడినట్టుగా నీవు దేవుని చేతిలో, బలవంతుడైన దేవుని చేతిలో ఆయుధంగా ఉండాలనుకుంటే నీ హృదయాన్ని, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించు. ఎంతకాలము అడవి గాడిద వంటి స్వభావము కలిగి జీవిస్తావు? అడవి గాడిద అది అందరికీ విరోధంగా బ్రతుకుతుందట, ఆశలు తీర్చుకుంటుందట, అది తిరుగులాడుతుంది. ఎంతకాలము నీవు అందరికీ విరోధంగా బ్రతుకుతావు? దేవునికి విరోధంగా, సంఘానికి విరోధంగా, కుటుంబానికి విరోధంగా, సమాజానికి విరోధంగా బ్రతుకుతున్నావు. నీ ఆశలు తీర్చుకోవడం కోసం దేవుణ్ణి బాధ పెడుతున్నావు, నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నావు. నీ ఆశలు తీర్చుకోవడం కోసం తిరుగులాడుతుందట అది. ఒకవేళ నీవు కూడా స్థిరత్వం లేకుండా తిరుగులాడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కంచర గాడిద అంటే బలమైనది. ఈరోజు నీకున్న బలాన్ని బట్టి, బంధు బలాన్ని బట్టి, జనబలాన్ని, ధనబలాన్ని, జ్ఞానాన్ని, అధికారాన్ని, వీటిని చూసుకుని విర్రవీగిపోతున్నావేమో. అది బలమైన గాడిదే కానీ అది పిల్లలు కనదు. కానీ అది బలమైనదైనప్పటికీ దానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అందుకే దాని నోటికి వారు, దాని కళ్ళకు కళ్ళెము. ఈరోజు గాడిద ప్రియులారా ఒక బానిస బ్రతుకు బ్రతికేది. 2 తొట్ల మధ్య పండుకోవడం అంటే 2 మనస్తత్వాలు కలిగి ఎంతకాలం జీవిస్తావు? ఉంటే పరిశుద్ధుడిగా ఉండు, అపవిత్రుడిగా ఉండకో. ఉంటే నమ్మకస్తుడిగా ఉండు, అపనమ్మకస్తుడిగా ఉండకో. ఉంటే దేవుళ్ళలో ఉండు, లోకంలో ఉండకో. తీర్మానించుకో ఈరోజు ప్రియులారా. ఇకపోతే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇగో దావీదు, విలువలేని దావీదును, గొర్రెల కాపరి అయిన దావీదును
విలువైన రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ఈరోజు నీ స్థితిగతులు, నీ పరిస్థితులు చూసి కృంగిపోకో, కుమిలిపోకో. ఇదిగో అంతా అయిపోయింది అనుకుంటున్నావు నీ జీవితం, కానీ ఇప్పుడే ప్రారంభమైందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటి నుంచే దేవుడు అసలైనటువంటి ఆశీర్వాదం వైపుకు నిన్ను నడిపించబోతున్నాడు. నీ ద్వారా ఒక అగ్ని వంటి పరిచర్యను దేవుడు జరిగించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో, బలం తెచ్చుకో, నడుం కట్టుకో. ప్రియులరా, చేపలు పట్టుకునే జాలర్లు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఈరోజు నువ్వు విడిచిపెట్టగలవా? దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి నచ్చనిది, దేవునికి ఆయాస్కరమైనది నీలో, నాలో, మనలో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టుకుంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను, నన్ను కూర్చోబెట్టబోతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారి జయ ప్రవేశ ఆదివారం దినాన్న ప్రవచనాలు నెరవేర్చి ఆయన దేవాలయంలో ప్రవేశించాడు. దేవాలయంలో సంఘాన్ని సంస్కరించాడు. సంఘంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, వ్యతిరేక పరిస్థితులన్నీ ఖండించాడు. సంఘాన్ని సంస్కరించి నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మారుస్తారని కొరడా పట్టుకుని కోప్పడి దేవుని ఆలయాన్ని శుద్ధి చేశాడు, ఖండించాడు. ప్రియులారా, ఈరోజు దేవాలయాలలో నిజంగా దేవుని దేవాలయం మనమే. దేవుని దేవాలయమైన మనము సంస్కరించబడాలి, శుద్ధి చేయబడాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత కృప కలిగిన మా యేసు రాజా, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ జయ ప్రవేశ ఆదివార దినాన్న అల్పుడను, నిష్ప్రయోజకుడనైన నీ సేవకుడినైన నన్ను నిలబెట్టుకొని ఆత్మీయమైన, లోతైన విషయాలు నీ పిల్లలమైన, నీ ప్రజలమైన మాకు తెలియజేసి నీ లేఖనముల ఆధారంగా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. కేవలం వినువారు మాత్రమైండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్యానికి మేము లోబడి మమ్మను మేము సరిచేసుకొని పరిపూర్ణంగా నీ చిత్తానికి మమ్మను మేము సమర్పించుకొని నీ వాక్యానికి లోబడి అయ్యా నీ చేతిలో మా జీవితాలు పెట్టి బలవంతుడైన యేసయ్య చేతిలో బాణాలుగా ఉండడానికి మాకు కృపను అనుగ్రహించండి. మా ప్రియమైన తండ్రి, అది విడుదల దినమని, అది సంఘ సంస్కరణ దినమని, అది స్వస్థత దినమని మాతో మాట్లాడావు. ఈరోజు నిశ్చయముగా సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబానికి యేసు నామములో ఏ కట్లతో, ఏ బంధకాలతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక, సంపూర్ణ విడుదల కలుగును గాక. ఈరోజు నాయన సంస్కరణ దినము గనుక సంఘమును, మమ్మును యేసుక్రీస్తు నామములో నీ వాక్యమనే ఉతక స్నానము ద్వారా సంస్కరించమని ప్రార్థిస్తున్నాను. ఈ సోపుతో మమ్మను కడగండి, హిమము కంటే తెల్లగా వచ్చినట్టుగా మమ్మను పవిత్రపరచండి. ఈరోజు స్వస్థత దినము గనుక ఈరోజు మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో శరీరానికి స్వస్థత కావాలి, ఆత్మకు స్వస్థత కావాలి, మనస్సుకు, ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అన్ని రంగాలలో యేసు నామములో దైవికమైన స్వస్థత కలుగును గాక. మా ప్రియమైన తండ్రి, ఎవరిని విడిచిపెట్టకుండా ఇది జయప్రవేశపు ఆదివారము గనుక మా అందరి జీవితాల్లో మేము ఏ ఏ పరిస్థితుల్లో అయితే ఓడిపోయామో, ఓటమి పాలయ్యామో, మా ఓటమి విజయముగా మార్చబడునుగాక, మా ఓటమి విజయముగా మార్చబడునుగాక. మమ్మను జయోత్సాహముతో ఊరేగించమని నీ చిత్తానికి మమ్మను మేము సమర్పించుకుంటాం.